తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన కవిత నిన్న మొన్న కేటీఆర్ హరీష్ రావు పైన విమర్శలు గుప్పించారు. తన తండ్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను మాత్రం పక్కన పెట్టారు. ఆయన జోలికి పెద్దగా వెళ్లలేదు. వెళ్లినా పరోక్షంగా మాత్రమే స్పందించారు గాని పార్టీ ఆవిర్భావానికి సమయం సమీపిస్తున్న నేపథ్యంలో కవిత తన పందాను పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ను ఏమీ అనకుండా తాను ఎన్ని రాజకీయాలు చేసినా ప్రజలు పట్టించుకోరని భావించారో, లేక కేసీఆర్ వంటి బలమైన నాయకుడితో తలపడితే తప్ప తన ప్రత్యేక రాజకీయాలు దారిలో పడవని అనుకున్నారో కానీ ఏకంగా ఇప్పుడు కేసీఆర్ పైనే విమర్శలు గుప్పించారు. జగిత్యాలలో నిర్వహించిన బహిరంగ సభను కార్నర్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కవిత తప్పుబట్టారు. బీఆర్ఎస్ ప్రజలు ఓడించారని అనడంపై విమర్శలు చేశారు. ప్రజలను తప్పుబడుతున్న కేసీఆర్ వాస్తవాలను ఇప్పటికీ తెలుసుకోవడం లేదన్నారు. అధికారంలో ఉండగా ప్రజల మధ్యకు ఎప్పుడైనా వచ్చారా అని ఆమె నిలదీశారు. అంతేకాదు, ప్రజల సమస్యలపై ఏనాడైనా సమీక్షలు చేశారా అని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజలను తప్పుబడుతున్నారని ఎద్దేవా చేయడం ద్వారా కేసీఆర్కు చురకలు అంటించారు. అంతేకాదు, బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు ఛాన్స్ లేదని, మహిళలను గౌరవించారని చెప్పడం ద్వారా నేరుగా కేసీఆర్ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా కవిత ప్రయత్నం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమాన్ని, మహిళలను కేసీఆర్ ప్రస్తావించారు. ఈ విషయాలనే కవిత టార్గెట్ చేసుకోవడం ద్వారా తన తండ్రితోనూ తాను తలపడగలనని స్పష్టం చేశారు. మొత్తంగా మంగళవారం నాటి మీడియా సమావేశంలో ఇతర అంశాలు ఎలా ఉన్నా కేసీఆర్ను టార్గెట్ చేయడం ద్వారా తన రాజకీయ అడుగులు ఎలాగైనా పడతాయనే సందేశాన్ని కవిత స్పష్టం చేశారు.